తినేటువంటి కొన్ని కుక్కలు ఉన్నాయిలేండి పార్టీలో. అలా కాకుండా అబ్బాయి ఈనాటికైనా తెలుసుకున్నాడు అతను మోసం ఏంటో, అతని వల్ల వాళ్ళ తండ్రికి జరిగిన అవమానాలు ఏంటో అన్నీ అర్థమైంది వాళ్ళిద్దరికి కూడా, అన్నలదమ్ములు ఇద్దరికి కూడా. అందుకనే వాళ్ళు దేనికి వాళ్ళు రావట్లేదు. జైల్లో పడ్డప్పుడు పిలిచినా రాలేదు, వాళ్ళ అత్తకి ఏదో అవమానం జరిగిందని పిలిచినప్పుడు పోలేదు, దేనికి కూడా అతను రాలేదు. వాళ్ళ స్టాండ్ వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు. మాకు ఇప్పుడు రాజకీయాలతో సంబంధం లేదని నిన్ననే కళ్యాణ్ రామ్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాంటప్పుడు చీటికి మాటికి ఎందుకండి వాళ్ళని పాపం చీటికి మాటికి వీళ్ళే రెచ్చగొట్టడం, వాళ్ళని అనవసరమైనటువంటి తిట్లు తిట్టడము ఇలా. అందువల్ల ఇంత నీచమైన రాజకీయానికి పరాకాష్ట చంద్రబాబు అండి. విలువలతో కూడిన రాజకీయాలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండి పరాకాష్ట. అంటే వారసత్వం బ్రాహ్మణి వస్తారని ఎక్కువగా వినిపిస్తున్న వాయిస్ ఎవరన్నా రానివ్వండి, ఎవరు వచ్చినా ఏదో అంటారే, ఆ వాయిస్ ఎందుకు వస్తుంది? కన్ను సరిగా లేకపోతే ఎన్ని జోళ్ళు పెట్టినా కూడా ప్రయోజనం లేదండి. అసలు పార్టీ విలువే దిగజారిపోయింది. అందువల్ల ఇక ప్రజల్లో అస్సలు లేదండి ఇది వాస్తవం. రేపు 2024 పవన్ కళ్యాణ్ ఇప్పుడైనా అర్థం చేసుకుని మీ ఛానల్ ద్వారా ఒక్కటే నేను చెప్తున్నా బాబు, మీరు దయచేసి బీజేపీ ఏదైతే మంచి ఆఫర్ ఇచ్చింది మీకు, వాళ్ళని నమ్ముకుంటే తప్పనిసరిగా ఉన్నతమైన భవిష్యత్తు మీరు రాజకీయాల్లో ఉండాలి అనుకుంటే ఉండండి. లేదా ఈ కబంధ హస్తం, ఈ విషముష్టి ఒక విష పిడికిల్లాగా అందులో నువ్వు ఎందుకు ఇరుక్కుపోయావో మాకు అర్థం కావట్లేదు. అందువల్ల అక్కడుంటే భస్మాసుర హస్తమే, ఎంతమందిని నాశనం చేశాడో అతను అందరికీ తెలుసు. అందువల్ల రేపు నీ జీవితం కూడా ఇటు సినిమాలకు దూరం అయ్యాడా, ఈ రాజకీయం కోసం దూరం అయ్యాడు కదా, అదేవిధంగా రేపు రాజకీయం కూడా ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. అందువలన ఇప్పటికైనా అతను కళ్ళు తెరిచి రేపు బీజేపీతో పొత్తు పెట్టుకుని బీజేపీ చాలా సంతోషపడుతుంది. ఒక ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ మేము అని చెప్పి వాళ్ళిద్దరే కలుస్తారు. స్టామినా ఉందంటారా పవన్ కళ్యాణ్కి ఆ రకంగా వెళ్తే? అంటే నాట్ నౌ, చాలా టైం పడుతుంది అతనికి. ఏది అతను ఆ విధమైన వర్క్ ఈ పార్టీ చేసి ఉంటే కొంత బెటర్గా ఉండేది. పాపం అతనికి ఎవరు సరైన సజెషన్లు ఇవ్వలేదు. ఇచ్చేవాళ్ళని వచ్చిన వాళ్ళందరినీ పోగొట్టుకున్నాడు అతను, తప్పు అది. సో ఇప్పుడైనా సరే బీజేపీ ఏం చెప్పిందో అతను వింటే మాత్రం బాగుపడతాడు. ఇంకొక ముఖ్య విషయం లక్ష్మీపార్వతి గారు, కనీసం ఒక 10 సీట్లు గెలిచిన రేపు ఎలక్షన్లో బీజేపీ వీళ్ళు గెలిచి చాలు కదండి. సొంత బలమేగా. అది టీడీపీ పోనివ్వండి, స్మాష్ అయిపోనివ్వండి, నెక్స్ట్ అదంతా మీకు డైవర్ట్ అవుతుందిగా కదా. అసలు ఆలోచన లేకపోతే ఎలా? ఎన్టీ రామారావు గారి మీద వాళ్ళ పిల్లలే క్షుద్ర పూజలు చేశారు అన్నది కామెంట్ నిజమా మేడం? అది ఏదో ఆవేశంలో చెప్పారా మీరు? నేను ఒక ఇంటర్వ్యూలో విన్నాను. ఏమండి? ఎన్టీ రామారావు గారి మీద క్షుద్ర పూజలు చేశారు. పిల్లలందరూ కాదండి, భువనేశ్వర్ చేయించిందండి. చంద్రబాబు భువనేశ్వరి 100%. ఒక అధికారి ఇంట్లో కేరళ నుంచి పిలిపించి చేశారు, ఇంకా ఆయన లేవకూడదని. అది మాకు ఆఫీస్ సంబంధించిన వాళ్ళు ఆఫీసర్ తాలూకు వాళ్ళే వచ్చి ఎన్టీఆర్ గారికి చెప్పారు. ఎంత బాధపడ్డారో ఆ రోజు నాకు తెలుసు. సరే, చనిపోయే ముందు కొన్ని గంటల ముందు ఏవో కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడారు అన్నది కూడా మీరు ప్రస్తావించే సందర్భం ఏంటి మేడం అది? ముఖ్యమైన విషయాలు చనిపోయే ముందు ఏం లేదు, పార్టీ గురించే మాట్లాడుకున్నాం. పార్టీ గురించి, నెక్స్ట్ ఇది మన సింహగర్జన సదస్సు గురించి మాట్లాడుకున్నాము. తర్వాత ఈ డబ్బులన్నీ ఆ రోజే కదా అతను స్టే ఆర్డర్ తెచ్చి ఎన్టీఆర్కి రూపాయి కూడా రానియకుండా చేశాడు. ఇక ఎట్లా చేస్తాం లక్ష్మి, డబ్బులు ఆపేశాడు, మామూలు తిట్లు ఆ రోజు చంద్రబాబు భయంకరంగా తిట్టాడు అని. అంటే ఏం పర్వాలేదు, నెహ్రూ చేస్తానన్నాడు కదా, మీరేం వరీ అవ్వద్దండి, మనసులో ఏం పెట్టుకోవద్దని ఎంత చెప్పినా ఆయన బాధ తట్టుకోలేకపోయాడు. ఇది జరిగి సాయంత్రం 5ంటికి లాయర్